హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పల్సర్ N125 అనమాట. కొత్తగా లాంచ్ అయిన మోడల్ ఇది వచ్చేసి మొత్తం లుక్స్ మస్తు ఉన్నాయి బ్రో. కిల్లా లుక్స్ మొత్తం. ఈ ట్యాంక్ చూడండి ఎంత బల్కీ ఉంది. ఈ ట్యాంక్ మొత్తం N160 నుంచి డిరైవ్ ఉంటుంది. మొత్తం మెటల్ ట్యాంక్ మళ్ళీ స్ట్రాంగ్ ఉంది చాలా. సీట్ అనమాట. ఇది బ్యాక్ వ్యూ. సార్ మీ గ్రాఫిక్స్ కూడా అంత బాగున్నాయో. ప్రతి వేరియంట్లో ప్రతి గ్రాఫిక్స్ చేంజ్ అయితే ఉంటాయి మీకు. దానిలో చూడండి ఒకసారి. ఇది బేస్ వేరియంట్. ఇది కింద చూడండి ఎన్నని రాసి ఉంటుంది, ఎన్నని చెప్పేసి. ఇలా కింద కూడా N సిరీస్ అని రాసి ఉంటుంది. చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ అయితే సార్. ఈ వేరియంట్ వచ్చేసి మన బ్లూటూత్ వేరియంట్ అనమాట. ఇలా కనెక్టివిటీ వస్తుంది. టాప్ ఎండ్ మోడల్ ఇది. ఫస్ట్ చూడండి హాయ్ వచ్చింది, లేటెస్ట్ రైడ్ అని చెప్పి. ఇలా బ్లూటూత్ వస్తుంది. అది బ్లింక్ అయితే చూసారా, బ్లూటూత్ అనమాట. ఇలా హెడ్ లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. మళ్ళీ బేసిక్ ఇన్ఫో అంతా ఇచ్చిండు. ఇది మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం మనకి. యావరేజ్ ఫ్యూయల్ కన్సప్షన్, బ్లూటూత్ ఇవన్నీ చూపిస్తుంది. ఇవన్నీ మన N160 లేదా N250లో ఉంటుండే. ఇలా కూడా క్యారీ ఫార్వర్డ్ చేసిరు. ఈ బైక్ అయితే చూడడానికి సేమ్ అడ్వెంచర్ లాగానే ఉంటుంది, అడ్వెంచర్ స్పోర్ట్స్ లాగా. సీరియస్ 795 ఉంది. అంటే నార్మల్ యాక్సెసిబుల్ అందరికీ. కొంచెం షార్ట్ రైడర్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బైక్ని. అంత హైట్ ఏమి ఉండదు బండి. ఫ్రంట్ చూడడానికి హైట్ ఉంటుందేమో అని అడ్వెంచర్ లాగా, కానీ పర్లేదు హ్యాండిల్ చేయొచ్చు. ఇది కూడా ఒక 5 feet 5 inches కానీ 5 feet 3 inches కానీ ఉంటే కూడా ఈ బైక్ అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెయిట్ కూడా తక్కువ ఉంది కదా, మీరు ఏం ఎక్కువ ఎఫర్ట్ తీసుకొని అవసరమే లేదు మీకు అసలు. బైక్ ఇంజిన్ మాట్లాడితే 125 cc అనమాట. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇది. 12 PS పవర్, ఇంకా 1100 టార్క్ ఉంటుంది. ఇలా ఫాస్టెస్ట్ అనమాట ఇది. ఇంకా బ్యాక్ సీట్ కూడా మాట్లాడితే బ్యాక్ అయితే అంత హైట్ ఏం లేదు. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని కూడా ఎక్కించుకొని వెళ్ళొచ్చు అనమాట, మమ్మీ డాడీ వాళ్ళని. ఇట్లా మంచి కంఫర్టబుల్ ఉంటుంది. ఇది కూడా చూసారు కదా, కంఫర్ట్ ఓరియంటెడ్ మొత్తం. ఫ్యామిలీ యూజ్ చేసుకోవచ్చు ఈ బండి మంచిగా. ఇది ఎట్లా అంటే కాలేజ్కి ఇంకా మన ఫ్యామిలీ పర్పస్ ఉంటుంది చూసినారా, దానికి కూడా మనకు వస్తుంది. క్లచ్ మనకు సేమ్ ఇక N160 ఉంటుంది కదా లైట్గా, సేమ్ అంతే లైట్ ఉంది. ట్రాఫిక్లో మీకు ఏమి ఇబ్బంది కాదు. దీనిలో మనకి USB పోర్ట్ ఇచ్చిండు. లాంగ్ డ్రైవ్స్ పోతే మనకి మస్తు మనకు వస్తుంది. ఇది సేమ్ N సిరీస్లో ఉంటుంది కదా, సేమ్ అదే. ఒకసారి మీకైతే ఆన్ చేసి చూపిస్తాను. ఎగ్జాస్ట్ సౌండ్ ఎట్లుందో చూడండి ఒకసారి. సైలెంట్ స్టార్ట్ అయితే ఉంది బండిలో. చాలా బేసిక్ ఉంటుంది ఎగ్జాస్ట్ సౌండ్ ఇలా. ఇవి వచ్చేసి మన 240mm డిస్క్ అనమాట. రైడర్లో కూడా సేమ్ సైజు ఉంటుంది, కాకపోతే పెడల్ డిస్క్ అది. ఈ ట్యాంక్ ఉంది చూసారా, మొత్తం మెటల్. ఇది దీని కాంపిటేటర్స్ అంతా మొత్తం ప్లాస్టిక్ బండి చేస్తారు. ఇది ఒకటి మెటల్ బండి, ఏం కాదు దీనికి కింద పడ్డా కూడా. ఈ టైర్ చాలా సన్నగా ఉంది, కొంచెం ఎక్స్ట్రీమ్తో కంపేర్ చేస్తే చాలా సన్న టైర్ ఇది. దానిలో 120 ఇచ్చారు అనమాట సెక్షన్ టైరు. ఇలా 110 ఉంది. అలోజన్ ఇచ్చిండు, కన్వెన్షనల్ టైప్ పాతే ఉంటుంది చూసారా, సేమ్ అవే ఇచ్చారు. ఇలా మన టర్న్ ఇండికేటర్స్. ఎక్స్ట్రీమ్గా మనకి LED ఇచ్చాడు మొత్తం. ఇది వచ్చేసి మన ఫ్రంట్ లుక్ అనమాట. కిక్ రాడ్ చూసారా, మన బ్యాటరీ డౌన్ అయినా కూడా మంచిగా కిక్ కొట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని బండ్లలో అయ్యాడు, ఈ సెగ్మెంట్ బండ్లు ఉంటాయి కదా కొన్ని, ఎక్స్ట్రీమ్ కానీ కొన్ని రైడర్ కానీ, అట్లాంటి బండ్లలో కొన్ని బైక్ స్టాల్ ఇవ్వలేదు కిక్ రాడ్. అది ఒక నెగిటివ్ అనమాట. బండి ఒకవేళ ఆగిపోయింది అనుకో, నువ్వు కూడా మేము ఇంకేం చేయలేము. ఇంకోటి ఏంటంటే మీకు నార్మల్ వేరే బైక్స్ ఉన్నాయి కదా రైడర్ అట్లాంటివి, దానిలో మీకు స్టార్ట్ రాదు. ఇలానే ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. ఇలానే మీకు ఇలా ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ ఇచ్చాడు మీకు మంచిగా. ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉంది ఇలా మంచిగా. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే నార్మల్ టెలిస్కోపికే, కానీ బయట కవరింగ్ వేసారు కొంచెం లుక్ కోసం బాగుంటుంది అని చెప్పి. బ్యాక్ అయితే మోనోషాక్ వస్తుంది మనకి. 240 అరౌండ్ ఉంటుంది నా mm. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ పెంచేది కింద మస్తు స్పేస్ ఉంది. ఇది అరౌండ్ 195 ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పుడు కరెంట్లీ. దీని మీద మీరు ఆఫ్ రోడింగ్ కూడా చేసుకోవచ్చు మంచిగా. సస్పెన్షన్ టెలిస్కోపిక్ కదా, మీకు కంఫర్ట్ ఉంటుంది బాగా. ఇది ఇప్పుడు మీకు USD ఉందనుకో, USD అంత మన ఇండియన్ రోడ్స్కి అంత మంచిది కాదు, కొంచెం డెలికేట్ ఉంటాయి. టెలిస్కోపిక్ వచ్చేసి ఆల్ టెరెన్ వస్తుంది. ఆల్ టెరెన్ మొత్తం ఎక్కడికైనా పోవచ్చు మంచిగా, కంఫర్ట్ ఉంటుంది, అంత ఈజీ ఇరిగిపోదు. ఇలా మీకు సింగిల్ స్పార్క్ ఇంజన్ వస్తుంది. ముందు N160లో డబల్ స్పార్క్ అని ఇస్తుండే, అది మద్దతు చేసారు N160లో కూడా.
ఇందులో కూడా ఓన్లీ సింగిల్ స్పార్క్ ఇచ్చిండు. మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఒకసారి మీరు ట్యాంక్ చూసుకోవచ్చు ఎంత బల్కీ ఉందో. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 9.5 లీటర్స్ వస్తుంది, అరౌండ్ 10 లీటర్స్ అనుకోండి. ఇక మైలేజ్ వచ్చేసి మీకు 55+ ఈజీ వస్తుంది. 55 గ్యారంటీ ఇక నేను చెప్పేది, ఎందుకంటే అది N160 ఉంది కదా, N160 49 నుంచి 52 దాకా ఇస్తుంది మైలేజ్. అది టెస్టెడ్ అనమాట. అది నేను ట్యాంక్ 0 అయ్యేదాకా చేసిన ఒకసారి మైలేజ్ టెస్ట్. ఇది ఈజీగా 55 ఇస్తుంది, 125 ఇస్తుంది కాబట్టి మైలేజ్ కోసం అయితే ఇది తీసుకోవచ్చు పక్కా. మైలేజ్ ఇంకా లుక్స్ కోసం ట్యాంక్ అయితే నాకు మస్తు నచ్చింది బ్రో. చాలా వైడ్ ఉంది, ఇది మస్కులర్ ఉంది మంచిగా. ఏ 125 ఈసీలో కూడా ఇంత మంచి ట్యాంక్ లేదు. ఇంకా ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 122 పోతుంది. ఇది టాప్ ఎండ్లో అన్ని బైక్స్ తోటి ఇది కంపీట్ చేస్తుంది, గెలిచేస్తుంది ఆల్మోస్ట్ ఇది అన్ని బైక్స్ తోటి 125 ఈసీ తోటి. ఈ హెడ్లైట్ చూసారా, ఇది బ్యారోక్ అనమాట. బ్యారోక్ ఇది మన సేమ్ N160 N250 ఉంటుంది చూసినారా, ఇంకా NS400 కూడా వచ్చింది చూడు. అన్న ప్రొజెక్టర్ ఉన్నదే ఇలా వాళ్ళ హెడ్లైట్ ఇచ్చారు. ఇలా చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇది, కానీ ప్రొజెక్టర్ కాదు, రిఫ్లెక్టర్ లైట్. ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీకు సార్ లైట్ చూపిస్తా ఎంత బ్రైట్ ఉందో. సార్ నైట్ వెళ్ళినా కూడా తెలుస్తుంది అనమాట మనకి. ఇప్పుడుగా చాలా బ్రైట్ ఉంది. హ్యాండిల్ బార్ విషయానికి వస్తే ఇది కొత్తది అనమాట బజాజ్ సిరీస్లో. ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది మీకు. సిటీ రైడ్స్లో మీరు మంచి ఈజీగా మేనవర్ చేసుకోవచ్చు దీంతో. స్పెషల్లీ మేడ్ ఫర్ రోడ్స్ అనమాట ఈ బండి. ఇంకా సీట్ కంఫర్ట్కి వస్తే సీట్ చాలా కంఫర్టబుల్ ఉంది, లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఈ బైక్ కొనాలంటే మన బజాజ్ షోరూమ్ ఉంటుంది ఇక్కడ, బజాజ్ షోరూమ్ తిరుమలగిరి సైడ్. అక్కడికి వచ్చి అయితే మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, ఒకసారి చూడండి బైక్ ఎట్లా నచ్చిందా లేదా అని చెప్పేసి. మీకు ఏమైనా క్యూరీస్ ఉంటే ఒక నంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆయన కాల్ చేసి కనుక్కోండి. ఏమైనా ఉంటే ప్రైస్ డీటెయిల్స్ కానీ టెస్ట్ డ్రైవ్ డీటెయిల్స్ కానీ మీకు కనుక్కోండి ఒకసారి.